1941 మే, చెన్నై తమిళనాడులో అల్లంత దూరాన ఉన్న కొండ పల్లవరపు కొండ. సంఘముని గురించి ఆయనకి ఆలోచన అప్పటికి లేదు. దాదాపు 17 మంది ప్రార్థన చేయటానికి, ప్రభు మనస్సేమో తెలుసుకోవటానికి రోజు సాయంకాలం ఆ కొండ ఎక్కడానికి పూనుకున్నారు. ఆ దినాలు ఇలాంటి వస్తువులు లేవు కనుక ఒక పెట్రోమాక్స్ లైట్ తీసుకున్నారు. మీకు తెలుసు, పాతకాలంలో పెట్రోమాక్స్ లైట్ వాడితే అడ్వాంటేజెస్ బదులు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజ్ ఒక్కటే, వెలుగు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే దానికి పురుగులు వస్తాయి, పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి, జర్లు వస్తాయి, అన్ని లైట్ని చూసి వస్తాయి. కొండ ప్రాంతంలోనైతే ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ లైట్ని చూసి కొండ ప్రాంతంలో ఇంకా క్రూర మృగాలు, క్రూర జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన ఏనాడు బహుశా ఇలాగూ ప్రార్థన కొరకే కొండెక్కలేదేమో. బహుశా సరదాగా ఎక్కడైనా ఇంగ్లాండ్, కెనడాలోనే ఎప్పుడైనా కొండల్లో అలాగే ఎక్కడానికి వెళ్ళాడేమో. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రభు కొరకు మార్చబడిన సైనికుడిగా కొంతమంది కలిసి సామాన్యమైన విధానంలో ఆ కొండెక్కారు. అప్పటికే చెన్నై పట్టణం నిద్రలోకి జారిపోయింది. దాదాపు భక్సింగ్ గారితో కలిసి కొంతమంది ఆ ప్రార్థన చేయట కొరకు ఆ కొండ మీద మోకరించినారు. దేశం నిద్రిస్తుంది, అంధకారం ఆవరించింది. సంఘ చరిత్రలో నూతన శకం ఆరంభించబడుతుందన్న సంగతి ప్రార్థన చేసేవారికి కానీ, కిందుండి నిద్రిస్తున్న వారికి కానీ తెలియదు. అయితే సంఘ శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు తన యొక్క దర్శనము, తన యొక్క వెలుగును ప్రకటించడానికి, ప్రకాశింపచేయటానికి, ప్రత్యక్షపరచబడటానికి ఈ చిన్న గుంపును ఆ కొండ మీద ప్రార్థన కొరకే సిద్ధపరిచినాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఆ పెట్రోమాక్స్ లైట్కి వస్తున్న పురుగులు చంపడం, తేళ్లు చంపడం, చర్యలు చంపడం దీంతోనే సరిపోయింది. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. అలాగా రాత్రి వారు తెచ్చుకున్న టవాలు, చిన్న బ్రెడ్ ముక్కలు, ద్రాక్ష రసము లేదా నిమ్మకాయ రసము పాలన చేసి ప్రభు బలలో పాలు పొందినారు అని ఒక జ్ఞాపకం చేసినారు. అలా పట్టణమంతా నిద్రిస్తుండగా, సూర్యోదయం అవుతుండగా, భౌతికమైన సూర్యుడు ఉదయిస్తుండడం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన నీతి సూర్యుడు కూడా ఈ దేశం మీద ఉదయిస్తున్నాడన్న సంగతి చాలా మందికి అర్థం కాలేదేమో. ఆ నీతి సూర్యుడు ఉదయించడం ద్వారా, వారి హృదయంలోనికి వెలుగు ప్రత్యక్షత రావడం ద్వారా దేవుని వాక్యానికి విధేయత చూపించి, నిర్గమం 34:10 ప్రకారము ఐ విల్ డూ మార్వల్స్, నేను అద్భుతాలు చేస్తా, ఏ జనం మధ్యలో చేయని అద్భుతాలు చేస్తా దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం చొప్పున, ఆ ప్రత్యక్షతను అనుసరించి తిరిగి కొండ దిగి వచ్చి దేవుడు చూపిన మాదిరి చొప్పున, కొండ మీద మోషేకు దేవుడు చూపిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడినట్లు దేవుడు తన దాసునికి చూపిన మాదిరి చొప్పున సమస్తాన్ని చేయటానికి జాగ్రత్త పడి దైవ సంఘాన్ని దేవుని యొక్క క్రమములోనికి అపోస్తల కార్యాలు 2:42 ప్రకారము సిద్ధపరిచి ఆరంభించడం క్రైస్తవ లోకానికి పరిచయం. ఈ సహవాసంలో ఉన్న వారికి తెలుసు.